హాయ్, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఐటమ్ డాక్టర్ ఐ మల్టీ స్టీమర్. చూడ్డానికి ఏంటి బాక్సుల్లో ఉంది, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారా? అది చెప్పడానికే కదండి అంజలి వచ్చేసింది. కానీ అంతకంటే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మన ఆడవాళ్ళం ఉదయం లేచినప్పటి నుంచి వంటగదిలో కుస్తీ పడుతూ ఉంటాం. ఎందుకు? పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ చేసి పంపించాలి, వంట చేయాలి, కర్రీస్ చేయాలి, ఇలా చాలా హంగామా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నా దగ్గర చూడండి, కార్న్, స్వీట్ పొటాటో, ఎగ్స్, చికెన్, అలాగే ఆలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఉడకబెట్టాలి, బాయిల్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? వెరీ సింపుల్, 4 బర్నర్ స్టవ్ ఉంది కదా, చక్కగా 4 స్టవ్లు వెలిగించేసి హ్యాపీగా చేసేస్తా అని అనుకుంటున్నారు కదా. 4 స్టవ్స్ మీరు వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టైంలో ఉడుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉడుకుతుంది. ఎగ్స్ తీసుకోండి, ఒక 20 మినిట్స్. ఇలా ఒక్కొక్క దానికి సపరేట్ గా టైం ఉంటుంది కదా. సో నేనేం చెప్తున్నానంటే, మన మల్టీ స్టీమర్ తో ఇంత టైం వేస్ట్ చేయకుండా, గ్యాస్ అవ్వకుండా, ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా ఈజీగా పని చేసేయచ్చు అంటాను. అది ఎలా అంటారా? చెప్తాను. సో ఇప్పుడు అంతకంటే ముందు మన మల్టీ స్టీమర్ గురించి మనం తెలుసుకుందాం. అంటే చాలా మందికి ఏంటంటే ఈ అధునాతన వస్తువుల్ని వాడాలని ఉంటుంది ఆడవాళ్ళకి, కానీ అవి ఎలా ఉపయోగించాలో తెలియక పాపం వాడకుండా ఉంటారు. సో ఇక నుంచి డోంట్ వరీ అండి, నేనున్నాను. నేను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా మీరు హ్యాపీగా వంట చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంటైనర్స్, 3 కంటైనర్స్ వస్తాయి దీంతో మనకి. ఈ కంటైనర్స్ ని మనం తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం బటన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ లైట్ వస్తుంది, పవర్ ఆన్ అవుతుంది అనమాట. ఈ పవర్ ఆన్ అయిన వెంటనే మనకి ఇక్కడ 0 నుంచి 1 అవర్ వరకు, 0 నుంచి 1 అవర్ వరకు మనం హీట్ చేసుకోవచ్చు. అంటే ఏ వస్తువుల్ని ఎంతసేపు హీట్ చేసుకోవాలో ఆల్రెడీ మనకి ఇక్కడ మాన్యువల్లో క్లియర్ గా ఇచ్చారు. చూసినట్టయితే ఇక్కడ ఇది ఉంది కదండి, 13 to 20 మినిట్స్. ఏంటంటే బంగాళదుంపలు కానీ, చిలకడ దుంపలు కానీ ఇలా ఎక్కువసేపు ఏమైనా ఉడికే ఉంటే మాత్రం మీరు ఇది చూసుకోండి, ఈ టైమర్ని చూసుకోండి. సో నెక్స్ట్ 15 to 30 మినిట్స్ ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే మొక్కజొన్న పొత్తులు. ఇప్పుడు ఈ మొక్కజొన్న పొత్తుల్ని మనం ఇలా కాకుండా గింజలుగా చేసి, లేకపోతే గ్రీన్ పీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా చిన్నవి ఉంటే గనక 15 to 30 మినిట్స్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 10 to 18 మినిట్స్ ఏంటంటే ఎగ్స్, కొంచెం ఎక్కువసేపు ఉడికేవి. అండ్ దాని తర్వాత 20 to 35 మినిట్స్ ఏంటంటే రైస్ కానివ్వండి, లేకపోతే పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, కందిపప్పు, పెసరపప్పు, ఇలాంటి పప్పులు ఏవైనా సరే ఇందులో మనం ఈ టైంని బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 15 to 25 మినిట్స్ ఉందండి చికెన్. చాలా మంది మనం హెల్త్ కాన్షియస్ అయిపోయాం ఈ మధ్యలో. సో అలాంటప్పుడు ఏంటంటే బాయిల్ చికెన్, బాయిల్ ఫిష్ ఇలాంటివన్నీ తినమని చెప్తుంటారు కదా, అప్పుడు చక్కగా మీరు అవి కూడా ఇందులో హ్యాపీగా బాయిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 18 to 15 మినిట్స్ అండి. ఫిష్ మాత్రం చాలా 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 తక్కువ టైం అనమాట. సో దీన్ని బట్టి మనం మన టైమర్ని సెట్ చేసుకోవాలి. మీరు ఏదైతే పెడుతున్నారో దాన్ని బట్టి. అండ్ స్టీమ్ అనగానే ఫస్ట్ మనం ఏంటి, వాటర్ కదా. సో వాటర్ ఎలా అంటే ఇక్కడ మినిమం టు మాక్సిమం అని ఉంది. 3 కంటైనర్స్లో కనుక మీరు ఏదైనా ఫిల్ చేస్తే కనుక అప్పుడు మనం మాక్సిమం వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ లేదు, ఒక 2 కంటైనర్స్లో నేను పెడుతున్నాను అనుకుంటే కొద్దిగా తక్కువ. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాటర్ని మాక్సిమం నుంచి మినిమం వరకు మీరు అంటే పెట్టే కంటైనర్స్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది మన స్టీమర్ మిషన్ లో పెట్టాల్సిన ఫస్ట్ అటాచ్మెంట్ అన్నమాట. సో చూసారు కదా, చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి, సో ఎందుకంటే మీకు చెప్పాను కదా, వాటర్ వల్లే మనకి బాయిలింగ్ అవుతుంది. అండ్ మీరు వేసేటప్పుడు కూడా మినిమం మాక్సిమం అని ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే నేను 3 కంటైనర్స్ ని ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను మాక్సిమం పోసాను. ఒకవేళ మీరు 2 చాలు అనుకుంటే కనుక మీరు ఆ మినిమం కన్నా మిడిల్లో కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ పోసేసాను కాబట్టి బేస్ పెట్టేస్తున్నా. సో మనం బేస్ పెట్టేసాం కదా, ఇప్పుడు మనం కంటైనర్స్ పెడదాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా కనుక పెడితే ఆర్డర్లో చక్కగా సెట్ అవుతుంది. ఒకవేళ లేదు అనుకుంటే కనుక సెట్ కాదు. ఇది ఒకటి మీరు గమనించాలి. సో ఇప్పుడు నెంబర్ 1 నేను పెట్టేస్తున్నా. ఈ నెంబర్ 1లో ఏంటంటే నేను చెప్పాను కదా, కొంచెం ఎక్కువసేపు ఉడికేవి అంటే చికెన్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం ఇందులో పెట్టేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ నెంబర్ 1 కాబట్టి నా దగ్గర చికెన్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేసేస్తున్నా. సో ఇప్పుడు నా ఫస్ట్ కంటైనర్ లో నేను చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కంటైనర్. అలవాట్లో పొరపాటుగా మీరు కనుక నీళ్ళు పోసారనుకోండి సూప్ అవుతుంది. సో అందుకని కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ సెకండ్ కంటైనర్ పెట్టేశాను. ఇప్పుడు ఈ సెకండ్ కంటైనర్ లో ఏంటంటే, ఫస్ట్ మనం చికెన్ కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి పెట్టాం. ఇప్పుడు చికెన్ కన్నా కొంచెం తక్కువగా ఉడికే ఐటమ్స్ అంటే కోడిగుడ్లు, ఎగ్స్,
ఒకటేసారి ఒక 20 eggs కూడా ఇందులో మీరు బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి నేను కాన్ కూడా పక్కనే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నేను థర్డ్ కంటైనర్ కూడా పెట్టేశాను. ఇందులో మనం ఏమేమి వేద్దామంటే ఆలు, నేను స్వీట్ పొటాటో కూడా పెట్టేసా. ఇప్పుడు నేను దీని మీద చక్కగా మూత పెట్టేస్తున్నాను. అండ్ మనకి వీటితో పాటు ఇంకొక బౌల్ కూడా వచ్చిందండి. దీని ఒక ఉపయోగం ఏంటో నేను చెప్తాను. అందుకంటే ముందు దీన్ని మనం స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టాను, ఎందుకంటే చికెన్ ఎగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో హాఫ్ అన్ అవర్ పెట్టాను. ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మన దగ్గర ఒక బౌల్ ఉంది, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే ఈ బౌల్లో మీరు చక్కగా రైస్ వండుకోవచ్చు, డోక్లా కానీ జున్ను కానీ ఇలాంటివి ఏమైనా సరే ఈ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలా గ్యాప్ ఉందనుకోండి, మనం దాంట్లో పెట్టేసి పైన ఈ లిడ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను రైస్ అలాంటివి ఏమి వండట్లేదు కాబట్టి నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు. ఆల్రెడీ మన స్టీమర్ పనిచేయడం మొదలు పెట్టింది. చూసారా, నేను ఎలా మాట్లాడుతూనే ఉన్నానో అది దానిపైన చేసుకుంటూనే ఉంది. స్టీమ్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది ఈజీగా ఎంత ఫాస్ట్గా స్టీమ్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఇలా స్టీమ్ రానివ్వండి. దీని యొక్క ఉపయోగాలు మనం మాట్లాడదాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 4 బర్నర్ స్టవ్ కనుక పెడితే మన 20 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ అవన్నీ అయ్యే వరకు అక్కడే ఉండాలి. గ్యాస్ వేస్ట్, స్ట్రెయిన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలా కాకుండా దీంట్లో కనుక మనం పెట్టేస్తే మీ పని మీరు ఆరామ్సే చూసుకుని రండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏదైనా వండుకోవాలి అనుకున్నారనుకోండి, ఇందులో పెట్టేసి హ్యాపీగా మీ పని చూసుకుంటే 20 నిమిషాల తర్వాత లేదా మీరు ఏ టైం అయితే సెట్ చేశారు అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది. ఇంకొక ఉపయోగం ఏంటి అంటే, ఈ మధ్య మనకు అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. బాయిల్ చేసిన ఐటమ్స్ ఎక్కువగా తినాలనుకుంటాం, అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు. చాలా మంది ఏంటంటే డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అయ్యో అవి ఎలా ఉండాలి, అదో ఇది ఎలా ఉండాలి అని మానేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మానకుండా హ్యాపీగా చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మన ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సూపర్ గా ఈజీ అన్నమాట. ఇందులో ఏంటంటే మనం వాటర్ తో బాయిల్ చేస్తాం, కానీ ఎక్కడ దీనిపైన వాటర్ పడట్లేదు, వాటర్ పడి దాని నుంచి కిందకి వెళ్ళట్లేదు. అంటే దీంట్లో ప్రోటీన్ హ్యాపీగా దీంట్లోనే ఉంటుంది. ఇది బాయిల్ అవుతుంది, టేస్టీగా తినాలనుకుంటామో అలా తినొచ్చు. దీంట్లో టేస్ట్ ఏముంది అంజలి అంటారా, ఏం లేదు. ఇందులో ఇది అయిపోయిన తర్వాత చక్కగా పెప్పర్ వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, చాట్ మసాలా వేసుకోండి. సో దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. చూసారు కదా, చక్కగా స్టీమ్ కూడా వచ్చేసింది. అండ్ నేను చెప్పాను హాఫ్ అన్ అవర్ నేను టైమర్ పెట్టానండి. హాఫ్ అన్ అవర్ అవ్వగానే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు రెడీ అయింది కాబట్టి మనం ఒక్కొక్కటి తీసి చూద్దాం. మంచి స్మెల్ వస్తున్నాయండి. అండ్ చాలా చక్కగా ఉడికిపోయాయి. చూస్తున్నారా, మీకు చూస్తే కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. వావ్, ఇలా అనగానే 4 చక్కగా లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఎంత ఈజీగా ఉడికిపోయా మీకు అర్థమై ఉంటుంది వాటికి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఒక డౌట్ రావచ్చు. జనరల్గా ప్లాస్టిక్లో మనం ఏదైనా వండితే, ప్లాస్టిక్లో వండడం మొదలుపెట్టిన తర్వాత వేడికి అది కొంచెం కరుగుతుంది. ప్లాస్టిక్ అలా కరగడం వల్ల ఏంటంటే అది మన బాడీలోకి వెళ్తే క్యాన్సర్స్ కానీ ఇట్లాంటి వ్యాధులు ఏమైనా వస్తాయి అన్న టెన్షన్, ఒక డౌట్ మీకు ఉండొచ్చు. కానీ ఇది వాడడం వల్ల అటువంటి టెన్షన్స్ ఏమీ వద్దు, మనసులోంచి తీసేయండి. ఎందుకంటే ఇది BPA ఫ్రీ కాబట్టి ఈ ప్లాస్టిక్ వల్ల మనకి ఎటువంటి హామ్ కలగదు. హ్యాపీగా మీరు ఎన్నిసార్లన్నా హీట్ చేసుకోవచ్చు, ప్రీ హీట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లన్నా వంట చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా. సో ఇప్పుడు మనం చూసాం కదా, హ్యాపీగా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎగ్స్ చూసారా, ఎగ్స్ చక్కగా మనకి బాయిల్ అయింది అని తెలియడానికి ఇలా బీట్ వచ్చింది. ఇలా కొంచెం పగిలింది అంటే బాగా ఉడికిపోయినట్టు. చికెన్ కూడా చాలా మెత్తగా అయిపోయింది. చూస్తారా, ఇదిగో వావ్ ఎంత చక్కగా ఉడికిందో కదా, నాకైతే ఇప్పుడు తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇందులో వాటర్ వచ్చింది కదా, చక్కగా ఈ వాటర్ ని వంపేసి, ఎలక్ట్రానిక్ ది కాబట్టి మీరు వాష్ అది చేయకుండా చక్కగా నీట్ గా అలా క్లాత్ తో తుడిచేయండి, అయిపోతుంది. సో ఇప్పుడు ఇవి ఎలా ఉడికాయో చూద్దాం. ఎంత బాగా ఉడకపోతే ఇమ్మీడియట్ గా ఇలా స్కిన్ వచ్చేస్తుంది. చక్కగా ఇప్పుడు దీంతో మీరు ఫ్రై చేస్తారో ఏమైనా చేసుకోవచ్చు. సో ఆలు అయితే ఇలా ఉడికింది. ఇప్పుడు మనం ఎగ్ చూద్దాం. ఎగ్ కూడా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు కొంచెం నేను టేస్ట్ చూస్తాను. సూపర్ సూపర్. ఇప్పుడు మనం చికెన్ టేస్ట్ చూద్దాం. కానీ ఎంతన్నా మనం తెలుగు వాళ్ళం, కొంచెం ఉప్పు కారం అలాంటివన్నీ తగలాలి కాబట్టి నేను దీంట్లో కొద్దిగా చాట్ మసాలాను యాడ్ చేస్తున్నా, చాలా కొంచెం. ఒకవేళ మీరు కావాలనుకుంటే కొంచెం పెప్పరు, సాల్ట్ ఇలాంటివి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్, చాలా 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 బాగా ఉడికిందండి. మనం యాక్చువల్గా ఏంటంటే డైట్ చేయాలనుకున్నప్పుడు అవి సరిగ్గా టేస్టీగా ఉడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. స్టీమ్ వల్ల కనీసం మనం పచ్చిది
కొంచెం కూడా స్మెల్ లేదు. అంటే చికెన్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అసలు స్మెల్ లేదు. చాలా చక్కగా ఉడికింది. అండ్ చాట్ మసాలా యాడ్ చేస్తే అదిరింది. మరి ఇది ఇవాల్టి మా కిచెన్ ఎంట్రా. రేపటి ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ గా చేస్తూ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఇస్ యువర్ అంజలి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మీకు మా కిచెన్ ఎంట్రా బాగా నచ్చిందా? మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? లేదా ఈ ఎపిసోడ్ మిస్ అయ్యారా? డోంట్ వరీ అండి, మీరు మమ్మల్ని యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. www.youtube.com/etvabhiruchi అలాగే www.facebook.com/etvabhiruchi లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.